దురాత్మలు గొంతు వరకు వచ్చేస్తాయి. గొంతు వరకు వచ్చేస్తాయి. నోరు తెరువు, గొంతు వరకు వచ్చేస్తాయి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు వర్క్ కి. ఈ మధ్య కొంచెం సొంతగా వేసుకుందామని వెళ్తున్నారు అనమాట. అంటే ఉంటుంది కానీ ఉన్నట్టే ఉంటున్నాయి, సడన్ గా అయిపోతున్నాయి. అసలు చాలా కొంచెం గలిబిలిగా ఉంటుంది అనమాట. గలిబిలిగా ఉంటుంది. పిల్లలు కూడా సంతృప్తిగా ఏం పెట్టలేకపోతున్నాం, ఏం తినలేకపోతున్నాం అని మీరు ఎంతగానో బాధపడుతున్నారు. అవునమ్మా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి బాధపడుతున్నారు. అయితే షాపులో చెక్ చేసినప్పుడు మీ హస్బెండ్ చూసినప్పుడు గతంలో అప్పుడు మేస్త్రిగా వెళ్ళినప్పుడు కొన్ని రోజులు నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నాకు అంత ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, నేను ఈ పని చేయలేని చెప్పేసి గతంలో ఎవరు అనేవారమ్మా? మీ హస్బెండ్ అనేవాడు. ఒక రోజు వెళ్ళినప్పుడు ఈ బరువులు మోయలేని, నాకు అంత ఒళ్ళంతా కూడా నొప్పులు ఉన్నాయి, నేను చేయలేని చెప్పేసి ఒక రోజు వెళ్తే 3 రోజులు రెస్ట్ తీసుకోవడం. అయితే మిమ్మల్ని చూసినప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు, మీ యొక్క హస్బెండ్ మీద, మీ కుటుంబం మీద గత 8 సంవత్సరాల నుంచి ఒక శాపం పనిచేస్తుందని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. 8 సంవత్సరాల నుంచి అది ఆత్మలో నేను చెక్ చేస్తాం. నాకు 2017 నేను చూస్తున్నాను. 2017 సంవత్సరం నుంచి ఒక శాపం పనిచేయడం నేను చూస్తున్నాను. మిమ్మల్ని శాపలో చెక్ చేసినప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు నన్ను దర్శించు, నాకు ఇంట్లో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలి, ఫైనాన్షియల్ నేను అభివృద్ధి చెందాలి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కావాలి అని ఇట్లా ఎవరమ్మా ప్రార్థన చేస్తారు? ఎవరమ్మా? ఏ విషయం కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? మా ఆయన మేస్త్రి పని చేస్తాడు, తనకి సరిగ్గా పని ఉండట్లేదు. సరిగ్గా పని ఉండాలి. ఒక రోజు వెళ్తాడు, 2 రోజులు సెలవు తీసుకుంటాడు. అందువల్ల కొన్నాళ్ళ నుంచి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందిగా ఉంది. అవునమ్మా, ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ ఆపలో నేను చెక్ చేసినప్పుడు సడన్గా చూసినప్పుడు నాకు సంథింగ్ ఏదో ఎవరికో చేతి మీద, ఈ హ్యాండ్ మీద సంథింగ్ ఏదో చిన్న ఏదో మచ్చలాగా చూస్తున్నాను. సంథింగ్ ఏదైనా చిన్న పుట్టుమచ్చలాగా ఇంట్లో ఎవరికైనా ఉందమ్మా? మీ పిల్లలు కానీ ఎవరికైనా ఉందా? చెక్ చేసుకోండి. మీకు కానీ చేతి మీద ఉందా? ఉంటే చెక్ చేసుకోండి. చేతి మీద కానీ మీకు కానీ మీ హస్బెండ్ కానీ ఉంటే చెక్ చేసుకోండి. అయితే ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు ఇంట్లో మొత్తం 2 సర్పదురాత్మలు ఇంట్లో తిరుగుతూ అవి గలిబిలి పుట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. గలిబిలి పుట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు గతంలో ఎవరికి యాక్సిడెంట్ అయిందమ్మా? బైక్ ఎవరికైందమ్మా యాక్సిడెంట్? మా చెల్లె వాళ్ళకి అయింది. మీ చెల్లె వాళ్ళ ఇద్దరికి, మీ చెల్లె వాళ్ళకు మీ చెల్లె వాళ్ళ హస్బెండ్ కు యాక్సిడెంట్ జరిగింది. అదే చూస్తున్నాను. నెక్స్ట్ ఆపలో చూస్తున్నాను. 1 2 నాకు 2 రూమ్స్ కనిపిస్తున్నాయమ్మా. 2 రూమ్స్ హౌస్. ఎవరమ్మా 2 రూమ్స్ హౌస్ లో ఎవరు ఉంటున్నారమ్మా? మీరే 2 రూమ్స్ హౌస్ ఉంటున్నారు. అవునమ్మా, 2 రూమ్స్ హౌస్ ఉంటున్నారు. నెక్స్ట్ మీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆపలో చూసినప్పుడు గదులు చిన్నగా ఉన్నాయి. ఇంట్లో చూస్తే పెద్దగా సామాను కూడా ఏమీ లేదు. అవునమ్మా, ఇంట్లో చూసినప్పుడు అన్ని సామాన్లు తక్కువగా ఉన్నాయి. ప్లస్ ఇంట్లో గ్రాసరీ అంటే రేషన్ కూడా అంత సరిగా తక్కువగా ఉంది. అవునమ్మా, గ్రాసరీ తక్కువగా ఉంది. ఈ మధ్య కూడా పిల్లలకు సరిగా పెట్టడానికి కూడా ఏమీ లేక, అయ్యో ఏంటి పరిస్థితి, మాకు తినడానికి కూడా తిండి లేదు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఈ మధ్య ఇంట్లో ఉండి పిల్లలు ఏదో ఆకలి అంటే, అమ్మ ఆకలి అంటే చూడండి ఆ స్త్రీ ఎలా ఏడుస్తుందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు అది డైరెక్ట్గా మీ హృదయాన్ని టచ్ చేస్తుంది. ఈ మధ్య పిల్లలు ఆకలి అంటే ఇంట్లో ఏం చేయడానికి కూడా ఏమీ లేక, అయ్యో ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి ఈ మధ్య మీరు ఏడవడం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆత్మలో చూపిస్తాడమ్మా. ఎప్పుడమ్మా ఏడ్చింది? ఈ మధ్య అంటే కొంచెం, అంటే ఇంతకు ముందు మా ఆయన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు వర్క్ కి. ఈ మధ్య కొంచెం సొంతగా వేసుకుందామని వెళ్తున్నారు అనమాట. అంటే ఉంటుంది కానీ ఉన్నట్టే ఉంటున్నాయి, సడన్ గా అయిపోతున్నాయి. అసలు చాలా కొంచెం గలిబిలిగా ఉంటుంది అనమాట. గలిబిలిగా ఉంటుంది. పిల్లలు కూడా సంతృప్తిగా ఏం పెట్టలేకపోతున్నాం, ఏం తినలేకపోతున్నాం అని మీరు ఎంతగానో బాధపడుతున్నారు. అవునమ్మా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి బాధపడుతున్నారు. అయితే షాపులో చెక్ చేసినప్పుడు మీ హస్బెండ్ చూసినప్పుడు గతంలో అప్పుడు మేస్త్రిగా వెళ్ళినప్పుడు కొన్ని రోజులు నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నాకు అంత ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, నేను ఈ పని చేయలేని చెప్పేసి గతంలో ఎవరు అనేవారమ్మా? మీ హస్బెండ్ అనేవాడు. ఒక రోజు వెళ్ళినప్పుడు ఈ బరువులు మోయలేని, నాకు అంత ఒళ్ళంతా కూడా నొప్పులు ఉన్నాయి, నేను చేయలేని చెప్పేసి ఒక రోజు వెళ్తే 3 రోజులు రెస్ట్ తీసుకోవడం. తద్వారా ఇంట్లో పరిస్థితి
తర్వాత నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు ఏదో స్కూల్ ఫీజు కూడా స్కూల్ ఫీజు కూడా ఏదో సంథింగ్ ఏదో కట్టాల్సిన ఫీజు ఏమైనా ఉందమ్మా? అంటే స్కూల్ గవర్నమెంట్ వేసాము, కానీ ఫైనాన్షియల్ గా కంటే ఇప్పుడు బైక్ అట్లా తీసుకున్నాం అనమాట. దాని గురించి కట్టాల్సిన కొంచెం పేమెంట్స్ ఉన్నాయి. ఎస్, అయితే మిమ్మల్ని చూసినప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు, ఎస్ మీ యొక్క హస్బెండ్ మీద, మీ కుటుంబం మీద గత 8 సంవత్సరాల నుంచి ఒక శాపం పనిచేస్తుందని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. 8 సంవత్సరాల నుంచి అది ఆత్మలో నేను చెక్ చేస్తాం. నాకు 2017 నేను చూస్తున్నాను. 2017 2017 సంవత్సరం నుంచి ఒక శాపం పనిచేయడం నేను చూస్తున్నాను. ఈ శాపం వల్ల 2017 సంవత్సరం నుంచి ఏం చేసినా కానీ చేతులు ఖాళీ ఉన్నాయి, ఏది లేదు. కిరాయిలు అంతంత మాత్రం ఉంది. 7-8 సంవత్సరాల నుంచి ఎవరికమ్మా ఈ బాధలు ఉన్నాయి? ఎవరికమ్మా? మీకే ఉన్నాయి. 8 సంవత్సరాల నుంచి మీకే బాధలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు సడన్గా సంథింగ్ ఏదో మీ హస్బెండ్ నేను చూసినప్పుడు కొంచెం ఏదో ఎవరితో గొడవ పడ్డా నేను చూస్తున్నాను. వర్క్ ప్లేస్లో ఏదో గొడవ అయినప్పుడు సంథింగ్ వాళ్ళు ఏదో మిమ్మల్ని తీసేశారు. ఆ తర్వాత గొడవ కొంచెం పెద్దగానే ఎవరో పోలీసులు ఫోన్ చేసి కూడా మీ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి కొంచెం గట్టిగా అనడము. ఆ తర్వాత పనిలో ఎప్పుడైందమ్మా గొడవ? లాక్డౌన్ టైంలో వర్క్ విషయంలో ఏమో తెలియదు, కానీ లాక్డౌన్ టైంలో అయ్యింది మా ఊర్లో. లాక్డౌన్ టైంలో మీ ఊర్లో వేరే వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. తర్వాత నెక్స్ట్ ఆపలో చూసినప్పుడు మీరు కూడా ఏదైనా పనికి వెళ్తే బాగుండు, ఏదైనా జాబ్ చేస్తే బాగుండు, ఏదైనా చేస్తే బాగుంటుందని మీరు కూడా అనుకుంటున్నారు. అవునమ్మా? మీరు అనుకుంటున్న ఏదైనా కష్టంగా ఉంది, ఏదైనా చిన్న షాపో లేదంటే ఏదైనా బిజినెస్ ఏదైనా జాబ్ కన్నా వెళ్తే బాగుండని మీరు అనుకుంటున్నారు. దేవుడు మీకు జాబ్ విషయంలో మార్గం సరళం చేయబోతున్నాడు. వారిసి అని చెప్పండి. అయితే నాకు మీ ఇంట్లో 2 పాములు ఫైట్ చేస్తున్నాయి. 2 పాములు ఇంట్లో ఫైట్ చేస్తున్నాయి. అందువల్ల సాయంత్రం కాగానే సాయంత్రం 7, 8, 9 కాగానే ఎవరికమ్మా ఇంట్లో కొంచెం బాగా చికాకు అనిపిస్తుంది. నైట్ ప్రార్థన చేసుకుందాం అనేసరికి చికాకు అనిపిస్తుంది, బాగా చిరాకు వస్తుంది. ఊరికే చిరపిరులాడుతూ ఏదో ఊరికే తిట్టుకోవడం చూస్తున్నాను. ఎవరికైతుందమ్మా? నాకే అవుతుంది. మీకు ఏమనిపిస్తుందమ్మా? అంటే మా ఆయన విషయంలో నాకే చికాకు వస్తుంది. మీ ఆయన విషయంలో చికాకు వస్తుంది. మీరు అంటారు అది చేయండి ఇది చేయండి అని చెప్తే వింటాడు, ఏది సరిగా రెస్పాండ్ అయినట్టుగా ఉండడు. అవునమ్మా? అందువల్ల నీ వల్ల ఈ సమస్యలు వస్తున్నా ఏం చేస్తలేవు అని చెప్పేసి కొంచెం గట్టిగా మీరు మందలించే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీ హస్బెండ్ కూడా కొంచెం నొచ్చుకొని రోజు సాయంత్రం కాగానే టామ్ అండ్ జెర్రీ లాగా కొంచెం డైలీ సీరియల్ లాగా జరుగుతూనే ఉంది. అవునమ్మా? రైట్. అయితే ఆ 2 పాములు ఏంటంటే అవి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఇలా మింగేయడం నేను చూస్తున్నాను. వాస్తవానికి ఈ పాటికి మీరు ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలి. దేవుని సంకల్ప ప్రకారం పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు, మీరు ఈ పాటికి ఒక చిన్న ఇల్లు కొనుక్కొని సొంత ఇంట్లో మీరు ఉండాలి. కానీ ఆ 2 పాములు ఏంటంటే మీ పైసలు మొత్తం ఇలా మింగడం నేను చూస్తున్నాను. ఆ మధ్య ఏదో ఆసుపత్రి ఖర్చు అయితే కొంచెం ఖర్చు అయింది. ఎవరికైందమ్మా ఆసుపత్రి ఖర్చు? హాస్పిటల్ కంటే మీ పిల్లల విషయంలో జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళారు, ఖర్చు అయింది. అప్పుడు ఆ టైంలో ఎంతో టెన్షన్ పడ్డారు. అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూ అయింది అనమాట, ఫీవర్ వల్ల అయింది. సో దానివల్ల మీరు బాధపడ్డారు. అయితే ఈ 2 పాముల్ని సంహరించమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఇంట్లో పనిచేసే 2 పాము లాంటి దురాత్మలు ఉన్నాయి. వాటిని ఒక దూత వచ్చి వాటిని ఖడ్గంతో వాటి తలల్ని నరకేయబోతున్నాడు. ఎప్పుడైతే వాడి తలలు నరకేయబడతాయో పాములు మీ కుటుంబాన్ని విడిచెళ్ళిపోతాయి. మీ ఇంట్లో ఆశీర్వాదం రాబోతుంది. కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకోండి. ఆ దూతలు మిమ్మల్ని టచ్ అయిపోతున్నారు. రెకెకే షకజు రబరణ తరజీ రెకెకే షకజు. ఈ బిడ్డ పట్టలోనికి పాతాళం నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు, పాతాళం నుంచి వచ్చే అగ్ని గంధకాలు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్టలోనికి ఒంట్లోనికి అగ్ని గంధకాలు, పాతాళం నుంచి వచ్చే అగ్ని గంధకాలు యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్టలోకి ఒంట్లోకి రిలీజ్ చేస్తున్నాను.
ఒంట్లో ఉన్న దురాత్మలు, సర్ప దురాత్మలు యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నావు, బయటకు వచ్చేస్తున్నావు. ఇద్దరు దూతలు మీ పక్క నిలబడ్డారు. ఎడమ సైడ్ ఒక దూత, కుడివైపు ఒక దూత నిలబడ్డారు. ఈ ఇద్దరు దూతలు మిమ్మల్ని టచ్ చేస్తున్నారు. మీ పొట్టలో చేయి పెట్టారు. యేసుక్రీస్తు నామములో ఒక దురాత్మ బయటకు వచ్చేస్తుంది. చిరాకు కలిగించే దురాత్మ పొట్టలో సుడిగాలి మంటలు, సుడిగాలి మంటలు, ఒంట్లో అగ్ని గంధకాలు, కడుపంతా పిండేస్తుంది, తలంతా తిప్పేస్తుంది, గొంతు వరకు మంటలు ఎగజముతున్నాయి. గొంతు వరకు మంటలు, గొంతు వరకు మంటలు ఎగజముతున్నాయి. ఒక దురాత్మ బయటకు వచ్చేస్తుంది. ఎవరు నీవు? ఈ బిడ్డ వంటలో ఉన్న దురాత్మ, రా బయటికి రా. ఒక దూత టచ్ చేస్తున్నాడు, లాగుతున్నాడు. ఒంట్లో ఉన్న దురాత్మ, నిన్నే నాకు కనబడుతున్నావు, సైతాన కనబడుతున్నావు. ఈ లేడీలో ఉన్న సైతాన్ నాకు కనబడుతుంది. రా సర్పాలు, నోరు తెరవు, తెరవు, నోరు తెరవు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా దూతలు ఆ పాముల్ని బయటికి లాగుతున్నారు, బయటికి లాగుతున్నారు. యేసుక్రీస్తు నామములో గొంతు వరకు వచ్చేసాయి. అవి దురాత్మలు గొంతు వరకు వచ్చేసాయి, గొంతు వరకు వచ్చేసాయి. నోరు తెరవు, గొంతు వరకు వచ్చేసాయి, గొంతు వరకు వచ్చేసాయి. రా, నోరు తెరవు. ఎవరు నీవు? ఎవరు నీవా? ఒంట్లో ఉన్న దురాత్మలు, అగ్ని గంధకాలు, నాకు కనబడుతున్నావు. ఎవరు నీవు? నిన్నే. యేసుక్రీస్తు నామములో గొంతు వరకు మంటలు ఎగజెముతున్నాయి. గొంతు వరకు సర్పాలు కాలిపోతున్నా, కాలిపోతున్నా, కాలిపోతున్నా. నిన్నే కాలిపోతున్నా. ఒంట్లో సుడిగుండాలు, నోరు తెరవు. సరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. కడుపులో, కడుపులో మొత్తం కూడా అగ్ని గంధకాలు, అగ్ని గంధకాలు, కడుపులో మొత్తం సుడిగుండాలు, సుడిగుండాలు కడుపులో మొత్తం తిప్పేస్తుంది. సైతాను గొంతులోంచి, నోట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. నోటి ద్వారా, నోరు తెరవ, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నాను? నిన్నే. ఈ బిడ్డ ఇంట్లో ఆర్థిక సమస్యలు పుట్టించా నువ్వేనా? నువ్వేనా? సర్పదురాత్మ, నువ్వేనా కనబడుతున్నా? నోరు తెరవ. పొట్టలోకి అగ్ని గంధకాలు, మొత్తం ఆ దురాత్మ చూడండి కాలిపోతుంది, కాలిపోతుంది, మొత్తం కాలిపోతుంది. ఆ బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నా. ఇంట్లో అద్భుతాలు జరగాలి, కార్యాలు జరగాలి. వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి. అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, యేసయ్యకే మహిమ, యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత. సే హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. అమ్మా ఇలా నడిచి చెక్ చేసుకోండి. మీ ఒళ్ళంతా కూడా ఫ్రీ ఉంటుంది. నడిచి చెక్ చేసుకోండి. మీరు నడుస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు చేస్తున్నాడు. మీ హస్బెండ్కు బిజినెస్ విషయంలో మార్గం సరళం చేస్తుంది. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఒకసారి తల చెక్ చేసుకొని చూసుకోండమ్మా. ఎలా ఉందమ్మా మీకు ఇప్పుడు? ఇప్పుడు బాగుంది. ఇదివరకు ఎలా ఉండేదమ్మా? ఇదివరకు ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వరకు కూడా చాలా బాడీ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఉండేవి. తలంతా చిరాకుగా ఉండేదమ్మా, చిరాకు ఉండేది. అంత తల మీద ఏదో ముళ్ళ కిరీటం పెట్టినట్టు కూర్చున్నట్టుగా ఉండేది. ఇప్పుడు మీరు కింద పడిన తర్వాత మీలో నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు మీకు అనిపించిందమ్మా? వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీకు తల ఎలా ఉందమ్మా? ప్రశాంతంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మీకు జాబ్ విషయంలో మార్గం సరళం చేయబోతున్నాడు. అలాగే మీ హస్బెండ్ యొక్క బిజినెస్ విషయంలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. హరిశివ చెప్పండి. అమ్మా, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్.